మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భాషను కాపాడుకునేందుకు యువతరం ముందుకు రావాలి. భారతీయ సంస్కృతి అనేక ప్రత్యేకతల కారణంగా సనాతన ధర్మంగా పరిణమిల్లింది. అదేదో చెడు శబ్దంగా కొంతమంది ఈ మధ్య మాట్లాడడం ఫ్యాషన్, అడ్డంగా మాట్లాడడం కొంతమందికి ఫ్యాషన్ గా ఉంది. కానీ నిలువుగా మాట్లాడడం మన దేశానికి ఉన్నట్టు మొదటి నుంచి ఆలోచన. అందుకని మనందరం కూడా అడ్డంగా కాకుండా నిలువుగా మాడే పద్ధతి అయితే ఉందో దాంట్లోనే ముందుకు వెళ్లాలా. సనాతన అంటే పురాతనమైన ప్రాచీనులు మనకు అందించిన, మన తల్లిదండ్రులు మనకు అందించిన. ఆ మధ్య ఒక ఆయన అడిగాడు, పెద్ద ఆయన, రామసేతు ఏంది అని. అంటే ఈ అడ్రస్ అంటే నాకు తెలిసిన అడ్రస్ చెప్పారు. సనాతన ధర్మం చర్చ జరుగుతున్న సందర్భం కన్నా ముందుగా అడిగాడు, రాము 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 అంటారు ఎంత, ఎక్కడున్నాడు రాముడు, చూసావా, నువ్వు చూసావా అన్నాడు. రాముడు నువ్వు చూసావా అన్నాడు. నేను చూడలేదు. మరి రాముడు అంటే నేను అన్నాను, రాముడు అడ్రస్ ఏదని అడిగాడు ఆయన. రాముడు అడ్రస్ ఏంటంటే మీ గురువు గారిని అడుగు అన్నా. వెంటనే ఆయన స్ఫురించలేదు. ఆయన గురువు గారి పేరు రామస్వామి నాయకర్. ఆయన గురువు. నీ పక్కన ఉన్న నీ మిత్రుడు ఎంజి రామచంద్రన్, నీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రామకృష్ణ హెగడే, ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నీకు ఢిల్లీలో మిత్రుడు రామ్ విలాస్ పాస్వాన్, అలాగే మనం ప్రశ్నించే మహానాయకుడు జగజీవన్ రామ్, ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త ఆలోచన కలిగిస్తున్న కన్షీ రామ్, మన కమ్యూనిస్ట్ నాయకుడు మా మిత్రుడు దివంగత నాయకుడు సీతారాం. రాముడు సీత రెండు కలిపి ఆయన పేరులో ఉన్నాయి. మా ఊరు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడయ్యా రాముడు. చూడు అడ్రస్ చెప్పేది నేను, దాన్ని బట్టి చూసుకోమని చెప్పాను నేను. చాలా పెద్ద ఆయన చెప్పాను అనుకోండి. ఆయన ఇప్పుడు లేడు, చాలా ముఖ్యమైన పదవిలో ఉండి ఆయన